హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేరీ బేస్ డాగ్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈరోజు రిక్సీ ద బెల్జియన్ మాలినస్ పప్పీ యొక్క ఫైనల్ ట్రైనింగ్ వీడియో. సో ఈ వీడియోలో మన రిక్సీ గాడు ఏమేమి కమాండ్స్ పర్ఫామ్ చేస్తాడు, ఎలా పర్ఫామ్ చేస్తాడో చూడండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆర్ యు రెడీ? రెడీ? రిక్సీ రెడీ? గుడ్ బాయ్. కమ్ హియర్. గుడ్. షేక్ హ్యాండ్. Other shake hand. High five. Other high five. Down. Sleep. Get up. Good boy. Spin. Spin. Very good. Sit. Down. Sleep. Sleep. Roll. Get up. Very good. Good boy. Sit. Down. Sleep. Sleep. Roll. Get up. Spin. No. Come here. Spin. Spin. Very good. Sit. Very good. Namaste. Here. Here. Very good. Good boy. Namaste. 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 Good boy. Very good. Stay. Stay. Good boy. Very good. No. 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 Good boy. No. Come this way. Catch. 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 Sit. Sit. Catch. Very good. Place. Here. Very good. Good boy. Good boy. Go place. Place. Here. Very good. Good boy. Come. Sit on the chair. Not here. Sit on the chair. Very good. Good boy. Good boy. Smart boy. Rixie is a smart boy. Go get it. Sit on the chair. Okay, jumping. What is it? Sit on the chair. Not from there. Sit. Good boy. Always ready for the treats. Greedy boy. Greedy boy. Stay. Stay. Okay, down. Very good. Good boy. Here. Up. Good boy. Good boy. Down. Down. Very good. Very good. Up. Up. Good boy. Down. Very good. Stay. Stay. Wait. Wait. Okay, good boy. Good boy, okay. 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 డౌట్ఫుల్ గా చూస్తున్నాడు చూడండి. ఓకే, గుడ్ బాయ్. సో ఓకే అన్నా కూడా కొంచెం వాడికి ఇంకా డౌట్ఫుల్ గా ఉంటుంది. సో బోల్ కొంచెం జరిపిన తర్వాత వాడు కాన్ఫిడెంట్ గా తీసుకుంటున్నాడు. గుడ్ బాయ్. ఓకే, లీవ్ ఇట్. సిట్. స్టే. వెయిట్.
సో వెయిట్ అన్నప్పుడు నా పామ్ ఇలా చూపెడతాను. సో ఆ పామ్ అలా ఉన్నంతసేపు కాసేపు వెయిట్ చేస్తూ ఉంటాడు. సో వెయిట్ అని చాలా సేపు కూడా ఉండకూడదు, వాటికి కూడా అంత పేషెన్స్ ఉండదు. ఫుడ్ అంటే ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఫ్యూ సెకండ్స్ కోసం మాత్రం ఇలా వెయిట్ అనాలి. ఓకే, వెయిట్ వెయిట్. ఓకే, గుడ్ బాయ్. ఓకే, గుడ్. చూడండి టైల్ చూడండి వాడిది ఎంత రిలాక్స్డ్ గా ఉంది. సో వానికి భయం అన్నది లేదు, నా ఫుడ్ తీసుకుంటారన్న భయం అన్నది లేదు, చాలా రిలాక్స్డ్ గా ఉన్నాడు. గుడ్ బాయ్, గుడ్ బాయ్. చిన్నప్పటి నుండే మన పప్పీస్ డాగ్స్ కి ఇలా అలవాటు చేయాలి. అలవాటు చేస్తే ఫుడ్ అగ్రెషన్ అనేది ఉండదు. గుడ్ బాయ్, కమ్ సిట్ ఆన్ ద చైర్. వెరీ గుడ్. స్టే, ఐఎమ్ కమింగ్, స్టే. Good boy. Such a good boy. Go slowly, take it. Very good. Wait. No. Come here. Go, jump. Very good. So jumping వీడికి చాలా ఈజీ. Jump. Very good. ఇంతకంటే ఎక్కువ హైట్ కూడా అవి ఎగరగలుగుతాయి కాబట్టి, సో వాటికి చిన్న హైట్, అంత ఎక్కువ హైట్ ఏం కాదు, బట్ ఫ్లోర్ స్మూత్ ఉంటుంది. అంటే మన బయట మట్టి పైన సాఫ్ట్ గ్రౌండ్ పైన చేయాలి, కానీ ఇలా చేయకూడదు. ఓకే ఓకే, గో. Rixie, jump. రింగ్ లో నుండి జంపింగ్ చేయడం అనేది వాటికి ఏదో తేడాగా అనిపిస్తుంది, కొన్నిటికి భయంగా ఉంటుంది కాబట్టి జంప్ చేయవు. సో అందుకే రింగ్ లో జంప్ అంతే చూడడానికి ఈజీగానే ఉంటుంది అనిపిస్తుంది, కానీ కొన్ని వాటికి మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఏం కాదు అని, జస్ట్ సింపుల్ గా జంప్ చేయడం అని. సో అంత ఈజీగా అర్థం చేసుకోవు. సో ఇది కూడా ఈజీ అనేది కాదు, రింగ్ లో నుండి జంప్ చేయడము. వాటికి దీని నుండి ఫస్ట్ భయం అనేది పోవాలి. కమ్ హియర్, గుడ్ బాయ్, జంప్. వెరీ గుడ్. సో కొంచెం లో హైట్ లో పెట్టాలి, ఫస్ట్ పెట్టి మెల్లగా ట్రీట్స్ వేస్తూ ఉండాలి. అప్పుడు దాని నుండి 2-3 టైమ్స్ వెళ్ళిన తర్వాత జంప్ చేయగలుగుతాయి. రెడీ, గో, జంప్. వెరీ గుడ్. ఇంతకుముందు అటు ఇటు వెళ్ళాడు కదండి, చూడండి. కమ్ హియర్, జంప్. వెరీ గుడ్. జంప్. గుడ్ బాయ్. చూడండి ఎలా జంప్ చేస్తున్నాడు. రిక్సీ, జంప్. గుడ్ బాయ్. జంప్. వెరీ గుడ్. షౌట్. వెరీ గుడ్. గుడ్ బాయ్. సో షౌట్ అనే కమాండ్ ద్వారా ఏంటంటే షౌట్ కానీ బార్క్ కానీ అవి ప్రివోక్ చేస్తామని చెప్తున్నాము. సో సేమ్ వే అన్నెసెసరీ బార్కింగ్ చేస్తున్నప్పుడు నో షౌటింగ్, నో షౌటింగ్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే అరవకూడదు అని వాళ్ళు చెప్తున్నారని అర్థం చేసుకోవడం కోసం. ఓకే, కమ్ హియర్, సిట్, షౌట్. గుడ్ బాయ్. ఎంత గట్టిగా అరుస్తాడో వీడు. షౌట్. వెరీ గుడ్. షౌట్. No shouting. No. Good boy. Very good. చూసానండి, షౌట్ అంటే వాడు షౌట్ చేస్తున్నాడు, మళ్ళీ తర్వాత కాసేపటికి నో షౌటింగ్ అని చెప్తున్నాను, అంటే వద్దు, అరవద్దు అని చెప్తున్నాను. సో కాసేపు వాడు సైలెంట్గా ఉన్నాడు. ఓకే, గుడ్ బాయ్. సిట్. వీడికి ఇట్లా సైడ్కి వచ్చి కూర్చోవడం నేర్పించాను. సో ఎప్పుడైనా కానీ నెట్ సైడ్ ఎటువైపు వెళ్ళినా వాడు వచ్చి ఇటు పక్క కానీ మెయిన్ గా ఎక్కువ శాతం రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి కూర్చుంటాడు. ఓకే, గుడ్ బాయ్. ఓకే, గుడ్ బాయ్. సిట్. స్టే. సెంటర్. వెరీ గుడ్. గుడ్ బాయ్. వెరీ గుడ్. సో నేను నడుస్తున్నప్పుడు కాళ్ళ మధ్య నుండి అలానే నడుస్తూ ఉంటాడు, నేను ఆగిపోగానే మళ్ళీ కూర్చుండిపోతాడు. గుడ్ బాయ్. గో గెట్ ఇట్. సెంటర్. గుడ్ బాయ్. వెరీ గుడ్. గుడ్ బాయ్. వెరీ గుడ్. కింద పడిపోయింది, తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఓకే, సో ఓకే, వెరీ ఫుడీ బాయ్. కమ్ హియర్.
Very good. Go. Here. Good boy. Here. Very good. Good boy. Go. Here. Very good. Here. Good boy. సో మీరు కూడా ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మీ వాయిస్కి అండ్ మీ సరౌండింగ్స్ ఏరియా కూడా వాడు అలవాటు పడిపోయే వరకు మీరు కొంచెం ఓపిక కొద్దీ ట్రీట్స్ ఇస్తూ ప్రాక్టీస్ చేయాలి. వితౌట్ ట్రీట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అవి అంత ఇంట్రెస్ట్ చూపవు ఫ్రెండ్స్. ఓకే, కమ్ హియర్. కమ్ సెంటర్. నో నో నో, కమ్ హియర్. సెంటర్ సెంటర్. గుడ్ బాయ్. వెరీ గుడ్. Very good. Good boy. Stay. Okay, here. Here. Good boy. Go inside. Go inside. Sit. Sit. Good boy, sit. Stay. Stay. Okay, here. Wait. Go fetch. Here. Drop it. Very good. Good boy. Sit. Leave it. Good boy. No. 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 Stay. Stay. Good boy. Rixie, good boy. Sit. Very good. Leave it. Good boy. Leave it. Come. Come on, pull it. Pull it. Yes, very good. Good boy. Good boy. Pull it. Pull it. Pull it. Very good. Good boy. Namaste. Namaste. వెరీ గుడ్. గుడ్ బాయ్. రిక్సీకి నమస్తే పోజ్ కొంచెం బాగా ప్రాపర్గా రాదు, ఎందుకంటే వాడికి బ్యాలెన్సింగ్ హ్యాండ్ లెగ్స్ పైన సరిగా ఉండదు. సో ట్రై చేస్తాడు కానీ ఎక్కువసేపు ఉండడు. ఓకే, గుడ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, రిక్సీ యొక్క ఫైనల్ వీడియో చూశారు కదండి. రిక్సీ పాపం చాలా టైర్డ్ అయిపోయాడు. చూడండి, పడుకుంటూ పోయాడు. అదర్వైజ్ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు. గుడ్ బాయ్. ఈజ్ ఎ గుడ్ బాయ్. సో వాడికి మాక్సిమం నా పక్కన కూర్చోవడం ఇష్టం. పక్క కూర్చుంటే ట్రీట్స్ ఇస్తుంది అని చెప్పి కన్ఫర్మ్ అన్నట్టు. అగైన్ గుడ్ బాయ్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. సచ్ ఏ గుడ్ బాయ్. సో రిక్సీ ఫస్ట్ వచ్చినప్పుడు వాడికి ఏం తెలియదు సరిగా, అంటే ట్రైనర్ దగ్గర ఉండడం అంటే మన దగ్గర ఉండడము అన్నట్టు తెలియకపోయేది. ఎటు పడితే అటు పరిగెత్తూ ఉండేవాడు. గల్లీలో నుండి అటు మెట్ల పైనకి ఇష్టం ఉన్నట్టు పరిగెత్తా ఉంటుండే. జంపింగ్ అయితే చెప్పనవసరం లేదు, మన పైగా జంపింగ్ చేస్తూ ఉంటాడు. అంటే ఈ ట్రీట్ చేతిలో పట్టుకున్నాను కదండి, వెంటనే జంప్ చేసి ఆ ట్రీట్ తింటూ ఉండేవాడు. అప్పుడు నాకు హ్యాండ్ కూడా చాలా చాలా సార్లు వాడి టీత్ తోటి చాలా మార్క్స్ అయినాయి. అంటే బాగా, అంటే వాడు కొరకపోతుండే, బట్ ఆ ట్రీట్స్ తీసుకునేటప్పుడు వాడు పళ్ళు తాకేవి. సో కొంచెం ర్యాష్ గా ఉంటుండే వీడు. ఇప్పుడు చాలా బెటర్ ఉన్నాడు. కమ్ హియర్. గుడ్ బాయ్. సిట్. ఎప్పుడు వాడు ట్రీట్ హ్యాండ్ కి అటాక్ చేస్తా ఉంటాడు, అటాక్ చేసి తీసుకుంటా ఉంటాడు. ఓకే, నో షౌటింగ్. షౌట్ చేస్తే ట్రీట్స్ ఇస్తుందని. సో చూడండి ఫ్రెండ్స్, మనము బార్క్ అనే కమాండ్, షౌట్ అనే కమాండ్ ఏంటంటే
వాటికి ఇంకో విధంగా కూడా అలవాటు అయిపోతాయి. ఓకే, నేను షౌట్ చేస్తున్నప్పుడు బార్క్ చేస్తున్నప్పుడు నాకు ట్రీట్స్ ఇస్తున్నారు కదా, సో నేను ఎవ్రీ టైం బార్క్ చేస్తూ ఉంటాను, ఎవ్రీ టైం వాళ్ళకు ట్రీట్స్ ఇవ్వడము ఫుడ్ పెట్టడము చేస్తాయని అలా సాధించుకోవడానికి ట్రై చేస్తాయి. సో అలాంటప్పుడు అంటే మనం షౌట్ చేయమన్నప్పుడే షౌట్ చేయాలి, అదర్ టైంలో మాత్రం మనము అవాయిడ్ చేయాలి. వెళ్ళి నో షౌటింగ్, నో బార్కింగ్, నో అని చెప్తూ ఉండాలి. రివార్డ్ ఇవ్వద్దు. సైలెంట్ అయిపోతాయి అనుకోండి, అప్పుడు రివార్డ్ ఇవ్వండి, ట్రీట్ ఇవ్వండి, కానీ ముందే ఇవ్వకూడదు. నో. చూడండి, ట్రీట్ కావాలని చెప్పి అరవడానికి కోసం మళ్ళీ ఇప్పుడు లేచాడు, కానీ నో అంటే ఊరుకున్నాడు. నో షౌటింగ్. గుడ్ బాయ్. హియర్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. సో ఈ హియర్ అనేది హీల్ అనొచ్చు, హియర్ అనొచ్చు. బట్ నేను ఏంటంటే ఫస్ట్ ఈ హీల్ కమాండ్ కు ముందు హియర్ అనే కమాండ్ చెప్పాను. అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫస్ట్ మనకు డైరెక్ట్ డాగ్ కి సైడ్ కూర్చోమంటే కూర్చోవు. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తే అక్కడికి రమ్మనడము హియర్ అనే కమాండ్ ద్వారా చెప్పాను కాబట్టి వాడికి హీల్ అన్న అర్థం అవుతుంది. బట్ ఇక నేను హియర్ అనే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా సైడ్కి వచ్చి కూర్చుంటాడు. గుడ్ బాయ్. అవులాగా ఏదో చిన్నగా సౌండ్ చేస్తున్నాడు ట్రీట్ ఇవ్వమని. ఫుడీ చాలా ఫుడీ. అసలు ఎలా అంటే వాడికి పర్టికులర్ గా నాకు ఈ ఫుడ్ పెడితేనే నేను తింటా అన్నట్టుగా ఆ టైప్ ఉంటాడు వాడు. ఏదైనా పర్లేదు, ఏది పెట్టినా తినేస్తాడు ఆ టైప్ అన్నట్టు. అంటే ఫుడ్ లో టేస్ట్లు కావాలని టేస్ట్ కోరుకునే టైప్ కాదు వీడు. గుడ్ బాయ్. చాలా చాలా నైస్ ఫెలో. జనరల్ గా ఇవి హైపర్ యాక్టివ్ ఉంటాయి, సో వీడు కూడా హైపర్ యాక్టివ్. బట్ ఇది వరకు వచ్చిన వాటిలో మ్యాల్నెస్ లో వీడు కొంచెం వెల్ బిహేవ్డ్, చాలా చాలా ఫార్ బెటర్ అన్నట్టు. గుడ్ బాయ్. ఇస్ చాలా గుడ్ బాయ్. గుడ్ బాయ్ ఇస్ ఎ గుడ్ బాయ్. గుడ్ బాయ్. గెట్ అప్. హియర్. 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 అలసిపోయాడు పాపం, చాలాసేపు అవుతుంది కదా. ఓకే, గుడ్ బాయ్. అయినా వచ్చేసాడు. చాలా ఒబీడియంట్ ఫెలో. గుడ్ బాయ్. ఇస్ సచ్ ఎ గుడ్ బాయ్. రిక్సీ గుడ్ బాయ్. Shout. Shout. Very good. Good boy. Stay. Here. Good boy. Here. Good boy. Here. 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 సో రౌండ్ తిరిగి వస్తున్నాడు. గుడ్ బాయ్. సో చూసారు కానీ నేను హ్యాండ్ సిగ్నల్ ఆ హియర్ ని ఫస్ట్ నా దగ్గర నేను ఎక్కడెక్కడ ఉన్నానో అక్కడికి అలా దగ్గరికి రావడం కోసం హియర్ అని నేర్పించాను. సేమ్ వే వాడికి ప్లేస్ చూపెట్టాను. ఇలా బదులు ఇలా ట్రీట్స్ రెండు చేతులతో ఇలా చూపెట్టేదాన్ని. సో అలా వచ్చి అక్కడ కూర్చునేవాడు. కూర్చుంటప్పుడు కూడా ఎటు పడితే అటు కూర్చునేవాడు. అంటే నేను ఫేస్ అటు పెట్టి కూర్చోవాలి అన్నట్టుగా లేకుండేది. అటు ఇటు ఏ ప్లేస్ కైనా ఏ సైడ్ కైనా తిరిగి ఉండేవాడు. సో నేను మెల్లమెల్లగా హ్యాండ్తో ఇలా వాడిని టర్న్ చేస్తూ ఇలా కూర్చోవడం నేర్పించాను. సో ఆ హియర్ అనే కమాండ్ మాత్రం చాలా టైం తీసుకుంది. అంటే పక్కన హీల్ మనకి లెగ్ పక్కన కూర్చోవడానికి. సో చాలా టైం తీసుకున్నాడు వీడు, బట్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాడు. ఓకే, గుడ్ బాయ్. ఫినిష్. గుడ్ బాయ్. సో ఈ డాగ్ కి అయితే కంపల్సరీ ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి. ఈవెన్ ప్రతి డాగ్ కి ఉండాలి. మెంటల్లీ ఫిజికల్లీ బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఎక్సర్సైజ్ ఉండడం వల్ల. వాటి గ్రోత్ ఉంటుంది, యాంగ్జైటీ ఉండదు, ఏమైనా డిస్ట్రాక్షన్ బిహేవియర్ అన్నది ఉండదు. సో చాలా బాగా వింటాయి. సో బాండ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. మనం ఎంత స్పెండ్ చేస్తే, ఎంత టైం మన డాగ్ తో స్పెండ్ చేస్తే అంత బాగా క్రియేట్ అవుతుంది. కాబట్టి సో డాగ్ కి ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి. ఓకే, సో ఆ ప్రాక్టీస్ ట్రైనింగే మీకు వాటికి ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెరీ పెట్స్ డాగ్ ట్రైనింగ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. బాయ్.